అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మరి మిథున రాశి వారి గురించి చూసుకుంటే శని వక్ర సంచారం వల్ల వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కానివ్వండి. మనకి ముఖ్యంగా మిథున రాశి వారికి శని భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే తటస్థంగా ఉంటాడు, న్యూట్రల్గా ఉంటాడు. అంటే మానసికంగా వీరికి 8వ స్థానానికి అధిపతి శని. అంటే ఆయుస్థానానికి ఆయుష్కారకుడైనటువంటి శని అధిపతి. మరి ఈయన 10వ స్థానంలో ఇప్పటి వరకు ఉండి ఇప్పుడు కాస్త 9వ భావానికి రిలేటెడే ఉంటాడు. అంటే 8వ భావానికి అధిపతి 10లో ఉండటం అంటే ఏంటంటే వీరు ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎదుగుదల లేక ఎప్పుడు నాకు అనుకున్న స్థాయి వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది మిథున రాశి వాళ్ళు ఉన్నారు. అందరూ ఉండరమ్మా, కొంతమంది. వాళ్ళల్లో మళ్ళీ మృగశిరా నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రం, ఈ నక్షత్రాల వారికి సంబంధించి మళ్ళీ దశలు ఉంటాయిగా. చిన్నపిల్లలకు ఒక దశ ఉంటుంది, మధ్యవస్తులకి, చిన్నపిల్లలకి చదువు పరంగా వాళ్ళకి ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి, ఏదో రకంగా కర్మదోషాలు కలుగుతూనే ఉంటాయి. అంటే అనారోగ్య లోపాలు ఒక స్థాయిలో పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 10th వరకు చదువుకునేటటువంటి విద్యార్థులకి ఏంటంటే శని యొక్క ఎఫెక్ట్స్ జాతకంలో కూడా ఏ శని మహర్దశలో అంతర్దశలో జరుగుతున్నాయి అనుకోండి, ఆయన పాపేయాడు అనుకోండి, ఈయన ఏం చేస్తాడు, ఆయుష్ మీద దెబ్బ కొడుతూ ఉంటాడు. అంటే ఆయుష్ అంటే ఏంటి? చనిపోవటం కాదు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. 10లో ఉన్నాడు కదా, కర్మదోషాలని ఈ 26 వరకు ఇస్తూ ఉంటాడు. దీర్ఘకాలికంగా అనారోగ్య బాధలతో ఎప్పుడు హాస్పిటలైజేషన్ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఆ క్షీణత తగ్గుతుంది. అంటే ఆ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి క్షీణించి మంచిగా కొంతవరకు రిలాక్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఆయుష్ పెరగడానికి కొంత ఉపయోగపడతాడు ఆయన 10వ స్థానంలో నుంచి కిందకి దిగుతున్నప్పుడు. అంటే ఆయన అదే రాశిలో ఉంటాడమ్మా. శనేవి రాశులు మారడు, నక్షత్రాలు మారతాడు. అయితే ఈయన అక్టోబర్ 9 వరకు 8-9 అధిపతి అయి 10వ భావంలో 10వ స్థానంలో ఉండి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఇందాక చెప్పినట్టుగా అనుకున్న పనులు ఏవి జరగకపోవటం, మెంటల్లీ డిప్రెషన్స్ లెవెల్కి వెళ్ళటం, టెన్షన్స్ ఎక్కువ అవటం, ప్రయాణాలు ఉన్నప్పుడు వీటి గురించి ఎక్కువగా ఆలోచించి కొంతమందికి రోడ్ల మీద పడిపోవటము, లేకపోతే యాక్సిడెంట్లు అవ్వటము, దాని పరంగా హాస్పిటలైజేషన్కి వెళ్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ముందు కూడా నేను ఇలాగే ఉంటాను, నేను మారను అనుకుంటే మటుకు అవి ఇంకా ప్రమాద సూచనలు ఇస్తాయి. లేదు, నాకు శని వక్రించాడు కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ఇంకా ఏదైనా నా వృత్తికి తగ్గ న్యాయం చేయాలంటే ఉన్నతమైన చదువు చదవాలి. అంటే ఉన్నతమైన చదువు అంటే ఇప్పుడు ఓ 45 ఏళ్ళు అయినా నేను ఉద్యోగంలో ఉన్నతమైన చదువు ఏంటండి అంటారేమో, కోర్సులు మార్చుకోవాలి. ఇప్పుడు ఏఐనా వచ్చింది కదమ్మా, కంప్యూటర్ ఉన్నవాళ్ళు లేకపోతే దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఈ ఉన్నది సరిపోదురా నాయన, మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తాం అంటారు. వీళ్ళకి ఆలోచనలు తలకాయ పట్టుకుని కూర్చుంటారు, ఏం చేయాలి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు నాకు ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఇంత చక్కగా మాట్లాడతాను, ఇంత సంభాషణ తత్వం ఉంది, ఇక్కడేమో ఉద్యోగంలో నాకన్నా వెనక వచ్చినవాడు ఎదుగుతూ పోతున్నాడు, నా పక్కన ఉన్నవాడు ఎదుగుతూ పోతున్నాడు, నేను మాత్రం ఇలాగే ఉన్నా, 40,000 జీతానికే ఉన్నా, 60,000 జీతానికే ఉన్నా, నేను ఎప్పుడు ఎదగాలి అని వాడే ప్రశ్న వేసుకుంటూ జీవితం గడిపేస్తూ ఉంటాడు. సరే, వాడి జన్మజాతకం ఏమన్నా చూపించుకుంటే అసలు ఎప్పుడు యోగిస్తుందో తెలుస్తుంది. వాళ్ళకి అది తెలియదు. కొంతమందికి ఆ విషయం కూడా తెలియదు. ఎంతసేపు రాశులు విని మా రాశిది, మా జీవితం ఇట్లా ఏడుస్తోంది, ఇంతే తప్ప అరే జన్మజాతకంలో ఈ ఏడ్చేవాడికి ఒక్కసారి ఆనందం వస్తుంది. అది కారణం జన్మజాతకం, శని కాదు. మరి ఇదేంటి, శని బాగాలేదు కదా, బాగాలేనప్పుడు నేను ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటాడు వీడు. జాతకంలో దశలు అంతర్దశలు మారిపోతూ ఉంటాయి. మారిపోయినప్పుడు శని ఏం చేస్తాడు, వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేస్తూ ఉంటాడు. కర్మదోషాలను ఇచ్చేవాడు ఎప్పుడు కూడా అమ్మా ఆయన స్వతహాగా ఏది ఇవ్వడమ్మా. అలా ఇస్తే ఏ మనిషి భూప్రపంచంలో నిలబడలేడు, ఎవరితో సరిగ్గా మాట్లాడుకోలేరు. మరి మిథున రాశి వారికి వాక్ సంభాషణ తత్వం ఎక్కువగా ఉంటుంది, మేధస్సు ఎక్కువగా ఉంటుంది, అవతల వాళ్ళతో సంభాషించి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది. మరి వీడికి ఇన్ని బాధలు ఎందుకు వృత్తిలో? ఇప్పుడైతే కనుక కొంతమందికి ఉద్యోగాలు పోతాయమ్మా, ఉద్యోగాలు పోతాయి, జాగ్రత్త తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే
వీరు నేను కష్టపడ్డాను అనుకోకుండా కష్టపడుతూనే ఉండండి, మీకంటూ ఒక రోజు వస్తుందని నమ్మకంతో ఉండండి. అవతల వాడు ఏదైనా పక్కన స్నేహితులు లేకపోతే పక్కన వాళ్ళు ఇంకెవరో చెబుతూ ఉంటారు, నిన్ను ఉద్యోగంలో తీసేట్టున్నారని చెప్పి తొందరపడి ఎవరో నమ్మకండి, అవతల వాళ్ళని నమ్మకండి. అవతల వాళ్ళు అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆఫీసుల్లో. వీళ్ళ కింద వాళ్ళు పనిచేసేవాళ్ళు ఉద్యోగస్తులు పైన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కానీ అవమానించే గుణాలు ఎక్కువగా ఉంటాయి ఆఫీసుల్లో. అది తట్టుకోలేక కొంతమంది దుర్వ్యసనాల పాలయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఎంతసేపు కూడా వాళ్ళకి వాళ్ళు మార్చుకుంటూ ఉండాలి ప్రవర్తన. లేదు అంటే అవమానము అనగానే వీళ్ళు ఏదో డిప్రెషన్కి వెళ్తే ఎట్లా, అవమానించారు అంటే శని భగవంతుడు నిన్నేదో పుష్ చేస్తున్నాడు అంటే నువ్వేదో మార్చుకోరా బాబు, ఇది కాదు. కింద పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఇవాళ ఇట్లా ఉన్నామని ఎప్పుడు అట్లా ఉండం. కాబట్టి మిథున రాశి వారికి శని కూడా యోగించే లక్షణాలు ముందు ఉన్నాయి. వీళ్ళకి అక్టోబర్ 9 వరకు కూడా విద్యార్థులకి ఇబ్బందే, మీరు అడిగినట్లుగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. నర్వస్ సిస్టమ్ పరంగా కానివ్వండి, అరికాలు కానివ్వండి, మోచిప్పల ఆపరేషన్స్ కానివ్వండి, లేకపోతే తండ్రి గారి యొక్క అనారోగ్య రీత్యా వీరికి ఆర్థికంగా ఇబ్బందులు, ఉద్యోగంలో వెసులుబాటు లేకపోవడం, అనుకున్న పనులు జరగకపోవటము, ఇవన్నీ మిథున రాశి వారికి శని ఇస్తూ ఉంటాడు. వక్రించినప్పుడు ఇప్పటివరకు కష్టమో నష్టమో పని చేస్తున్న వాళ్ళకి కాస్త ఉద్యోగం నుంచి చాలామంది పోతే అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే ఆయన వెనక్కి వస్తూ ఉంటాడు, ఆయన దృష్టి మారిపోతూ ఉంటుంది. ఆ నక్షత్రంలో కూడా ఉన్నందుకు ఏమవుతుందంటే అమ్మ, సంతానపరమైనటువంటి సమస్యలు చాలామందికి, అంటే సంతానం పెళ్ళైన తర్వాత సంతానం కనాలి అనుకున్న వాళ్ళకి ఇప్పటివరకు లేట్ అయ్యి ఏదో 4వ నెల వచ్చింది అనుకున్నప్పుడు సంతాన రీత్యా కూడా ప్రతిబంధకాలు వస్తాయి. అప్పుడు గర్భరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోవాలి వాళ్ళు. అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చిన్న డౌట్ రాగానే అరే శని వక్రిస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆయన ఆ గర్భరక్షా స్తోత్రం వల్ల ఏంటంటే ఈయన కిరణాలు దాని మీద పడకుండా ఆ కిరణాలు వీళ్ళని ఆరాగా కాపాడుతూ ఉంటాయి. అట్లాగే ఆర్థికంగా కొంతమంది డబ్బులు వాళ్ళు చేసే ఉద్యోగంలోనో లేకపోతే ఎవరో చెప్పారని చెప్పి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని పెట్టిన వాళ్ళకి కొంచెం గండప్రదంగా ఉంటుంది. అది తట్టుకోలేక కూడా కొంతమంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ ఓకే పోతే పోయింది, మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ సంపాదించుకోవడం అనుకోవాలి. లేదా ఇప్పుడు ఏదైనా 10 రూపాయలు పెరగగానే వెంటనే దాన్ని షేర్స్లోనో వాటిలో పెడతారు కదమ్మా, చాలు ఇంకేం మనం పెట్టకూడదని జాగ్రత్త పడాలి. తర్వాత అక్టోబర్ 9 తర్వాత ఇదే శని భగవంతుడు సొంత నక్షత్రంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఏంటి, 9వ భావ ఫలితాన్ని కొంతవరకు ఆయన చేరదీస్తాడు. దానివల్ల ఏంటంటే తండ్రిపరమైన ఆనందము, తండ్రికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు రావటము, విద్యార్థులైతే కనుక ఉన్నతమైనటువంటి PhD లెవెల్స్కి కష్టపడైనా సరే చదవాలనుకోవటము, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు పోయి ఇక్కడికి వచ్చి ఏదైనా కొత్త చదువు చదివి మంచి ఉద్యోగానికి ఎత్తుక్కోవటము, డిసెంబర్ 11 తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వటం. అంటే కష్టాన్ని ఎక్కువ పెడతాడు. వారికి కావలసినటువంటి కొత్తదనాన్ని వారి మనసుకు వారినే ఏర్పాటు చేసుకొని నేను ఈ విధంగా కష్టపడాలి అని చెప్పి నిర్దేశిస్తాడు శని భగవంతుడు. కాబట్టి శని సామాన్య రుజుగతిలో ఉన్నప్పుడు ఒకలా ఫలితాలు ఇస్తాడు, వక్రగతిలో ఉంటే వాళ్ళ జాతకంలో కనుక శని ఇచ్చే ఫలితాలను బట్టి ఆయన వక్రగతిలో పాప ఫలితాలు ఇస్తాడా శుభ ఫలితాలు ఇస్తాడా అనేది అక్కడ మనకి స్విచ్ అక్కడ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని కొట్టుకున్నా ఎన్ని ఆలోచించుకున్నా ఆ స్విచ్ మనం ఆన్ చేయలేం. దశలు అంతర్దశలు ఆన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు వివాహపరంగా చూస్తే కనుక మరి గురుడు శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి దాదాపుగా ఆగస్టు 22 వరకు కూడా వీరికి వివాహపరమైనటువంటి విషయాలలో ఎదురు దెబ్బలు తగులుతాయి. 22 తారీఖు ఇంట్లో చక్కగా విందు వినోదాల పరంగా వివాహం అయిపోతుంది ఆగస్టులో అనుకుంటారు కదా, కొంతమందికి అది డల్ అయిపోతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు కదా, వారి మధ్య కొంచెం సహాయ సహకారాలు తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇట్లా ఎన్నో రకాలుగా వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా ఎక్కడో అక్కడ వీళ్ళకి నెగిటివ్ అయితే జరుగుతూనే ఉంటుంది. దానికి ఒకటే ఒక మార్గం. ఏంటి గురుగారు? ఏం లేదమ్మా, శని భగవంతుడికి సంబంధించినటువంటి పాశుపత రుద్ర అభిషేకము అని ఉంటుంది. ఎక్కువగా అది చేయించుకోవటం ఉత్తమం. లేదా శనికి సంబంధించినటువంటి జపం చేస్తూ ఉంటారు అలాంటి బ్రాహ్మణం, అలాంటి జపాలు చేయించుకోవటం. లేకపోతే వీరే శనికి సంబంధించి ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఎప్పుడు లోపల వల్లివేసుకుంటూ ఉండాలి. ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే, ఏదైనా ఈ శుభకార్యాల పరంగా ఏ విషయంలోనైనా సరే వీరు ముందుకు అడుగు వేయాలంటే మటుకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్తే అన్ని పనులు సజావుగా సాగిపోతూ ఉంటాయి. చక్కగా ఇవి పాటిస్తే సరిపోతుంది. చాలమ్మా. గురుగారు మీరు చెప్పినప్పటి వరకు కూడా వీళ్ళకి మానసికంగా దెబ్బతీసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. డిప్రెషన్కి లోనవ్వడం కానివ్వండి ఎక్కువగా ఉంటాయి.
వీటి నుంచి బయటపడాలి, ఇంకా ధైర్యంగా ఉండాలి అంటే ఇంట్లో మన రెమెడీ లాగా చేసుకోవచ్చు గురుగారు? అదేనమ్మా, ఇంట్లోనైనా బయటైనా సరే విష్ణు సహస్రనామం ఇంట్లో అయితే ఏం లేదమ్మా, ఇక్కడ బుధ శనుల మధ్య ఆధారపడి ఉంటుంది కాబట్టి విష్ణు సహస్రనామాన్ని మించింది ఏదీ లేదు. వీళ్ళ రాసే అది కదా, మిథున రాశి కదా. విష్ణు సహస్రనామం ఇంకా గొప్పగా కావాలంటే గణపతి ఆరాధన చేయండి. విఘ్నాలు, ఆటంకాలు, బంధకాలు లేకుండా ఉండాలంటే రోజు గణపతిని తయారు చేయడం, ఆయన గరికతో కానీ అక్షతలతో పూజ చేసుకుని నమస్కారం చేయడం, మరుసటి రోజు తులసి చెట్లో కలిపేయటం, లేకపోతే చెట్లలో వేసేయటం, ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా ఒకటేనమ్మా, జన్మజాతకాన్ని చూపించుకుంటే క్లారిటీ వస్తుంది. అది మెయిన్గా చూసుకోవాలి. ఈయన ఒక్కడిని పట్టుకొని మాత్రం ఎవరు కూడా దయచేసి అడుగులు ముందుకు వేయకండి, అడుగులు వెనక్కి తగ్గించుకోకండి, డిప్రెషన్కి వెళ్ళకండి. కరెక్ట్ గురుగారు, ఎందుకంటే ఇది మనకి జనరలైజ్డ్ గా చెప్తున్నారు, కానీ అందరికీ పర్సనల్ గా జాతకం చూపించుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కదమ్మా. కొంతమందికి వృషభ రాశి అవుతుంది, ఇవన్నీ చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. అందరికీ మిథున రాశే కాదు, పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఉన్నంతలో మనసుని నిగ్రహించుకోండి అని నేను చెప్తాను అంతే. ఖచ్చితంగా ఈ వీడియో చూసి గురుగారు మీరు చెప్పిన విధంగా దేనికి కూడా నిరుత్సాహపడకుండా, మానసికంగా బాధపడకుండా, మంచి రోజులు వస్తున్నాయన్న ధైర్యంతో కష్టపడుతూ మీరు చెప్పిన పరిహారాలని పాటిస్తూ, మరీ ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ జాతకం చూపించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే ముందుకు వెళ్తుంది బండి. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.